వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 8వ వార్డులో సీసీ రోడ్డు డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. సుమారు 13 లక్షల నిధులతో జరుగుతున్న ఈ పనులను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్లు ప్రశంసించారు. ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నేతృత్వంలో వేములవాడ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నారని వారు తెలిపారు. గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలపై హైడ్రా అధికారులు మరోసారి కూల్చివేత చర్యలు చేపట్టారు. FCI లేఅవుట్లో సంధ్యా కన్వెన్షన్ అక్రమ నిర్మాణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. తమ ఫ్లాట్లను ఆక్రమించి రోడ్డు వేశారని బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. బాధితులకు అండగా నిలవాలని హైడ్రాకు న్యాయస్థానం సూచించింది. కొడల్గల్ నియోజకవర్గంలోని ఊరే కింతాండాకు బీటీ రోడ్డు పనులు అధికారులు నిలిపివేశారు. అనుమతులు లేవని, అనుమతులు ఎప్పుడు ఇస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయాలని కోరారు. ఊరే కింతాండాకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని, ప్రజలు కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుందని తెలిపారు. ఈ వీడియోను టీవీలో ప్రసారం చేయాలని కోరారు. ఈ మేరకు బీజేపీ సీనియర్ కార్యకర్త కె రఘు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రపంచ పెట్టుబడిదారులను తెలంగాణకు ఆహ్వానించి పెట్టుబడుల ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండల పరిధిలోని ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. తెలంగాణ సాంకేతిక మౌలిక వసతుల పరంగా సిద్ధంగా ఉందని, దుబాయ్లో నిర్వహించే దుబాయ్ ఫెస్టివల్ కంటే అద్భుతంగా హైదరాబాద్లో పెట్టుబడిదారుల మహా వేడుకను జరపడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని తెలిపారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా ఏసీ మిర్చి ధర 15,600 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి ధర 8,100 రూపాయలుగా నమోదైంది. క్వింటా పత్తి ధర 6,900 రూపాయలుగా జెండా పాట పలికింది. గత శుక్రవారంతో పోల్చితే ఏసీ, నాన్ ఏసీ మిర్చి ధరలు 100 రూపాయలు చొప్పున పెరిగాయి. అయితే పత్తి ధర మాత్రం స్థిరంగా ఉందని వ్యాపారస్తులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నెక్కొండ నుంచి గూడూరు మండల కేంద్రానికి 20 కిలోమీటర్ల డబుల్ రోడ్ ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రద్దుతో 16కు పైగా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం నెక్కొండకు వెళ్లేవారు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. గతంలో నెక్కొండ గూడూరు బస్ సేవలు అందుబాటులో ఉండగా వాటిని రద్దు చేయడంతో సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ప్రజలు బస్సు సేవలను పునరుద్ధరించాలని కోరుతున్నారు. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో గల శ్రీ కేతకి సంగమేశ్వర ఆలయంలో కార్తీక మాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచే శివునికి అభిషేకాలు చేస్తూ ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ భక్తులు పవిత్ర కార్తీక మాసాన్ని విజయవంతంగా ముగించారు. అనంతరం అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఖమ్మం నగరంలోని దానవాయి గూడెంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నాటిన తాటి ఈత వనాన్ని పరిశీలించి గీతా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ హామీ నెరవేర్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలో 3 మంత్రులున్నా ఒరిగేదేమీ లేదని, కీలకమైన శాఖలు వారి వద్ద ఉన్నా చేపట్టిన పనులు శూన్యమని విమర్శించారు. వచ్చే ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 హైదరాబాద్లో వచ్చే నెల 8-9 తేదీల్లో జరగనుంది. ఈ సమ్మిట్ వేదిక ఖరారులో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టు విక్రమార్క రెవెన్యూ అధికారులతో కలిసి దుండిగల్ పరిధిలో స్థల పరిశీలన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ సమ్మిట్ నిర్వహించబడుతోంది. కామారెడ్డి జిల్లా పిట్లాం మండల కేంద్రంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా దక్షిణాముఖి హనుమాన్ మందిరంలో భజన గులాల్ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1 గంటకు మహా అన్న ప్రసాదం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులందరూ విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు.